పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఒక్కో ఏడాది ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో సెంటిమెంట్ కనిపిస్తుంటుంది. 2025 కూడా అలాంటి సెంటిమెంట్ ఇయర్గా మారుతోందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ముఖ్యంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కంబ్యాక్ ఇవ్వడం ఈ ఏడాది సంథింగ్ స్పెషల్గా మారింది. బోర్సేకు ఏకంగా బాహుబలితో నటించే అవకాశం వచ్చిందట. ఎప్పుడో ఆడో రకం ఈడో రకం చిత్రంతో హిట్ కొట్టాడు మంచు విష్ణు. 2016లో రిలీజ్ అయింది ఈ మూవీ. మళ్లీ ఇప్పుడు కన్నప్పతో కెరీర్లో భారీ వసూళ్లను చూస్తున్నాడు. మధ్యలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. కన్నప్ప మంచు విష్ణు కంబ్యాక్ మూవీగా చెప్పుకొస్తోంది ఇండస్ట్రీ. 2018లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2022లో లాల్ సింగ్ చెద్దా, ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూశాడు ఆమీర్ ఖాన్. కానీ ఇప్పుడు సితారే జమీన్ పర్ తో భారీ విజయం అందుకున్నాడు. బాలీవుడ్ కష్టాల్లో ఉన్నప్పుడు సితారే జమీన్ పర్ లాంటి మంచి చిత్రాన్ని తీయడం మాత్రమే కాదు, మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. కంబ్యాక్ కూడా ఇచ్చాడు. ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన కుబేరతో కింగ్ నాగార్జున కూడా కంబ్యాక్ ఇచ్చినట్లయింది. మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ నాగార్జున రోల్ కీలకంగా మారడం, సినిమా 100 కోట్లు దాటి పరుగులు తీస్తుండడంతో కింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకు ముందు సింగిల్ తో శ్రీ విష్ణు, తండేల్ తో నాగ చైతన్య కూడా కెరీర్ లో బిగ్ హిట్స్ చూశారు. కంబ్యాక్ ఇయర్ సెంటిమెంట్ లో భాగమయ్యారు. కోలీవుడ్ లోనూ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అజిత్. అంతకు ముందు చాలా చిత్రాలు చేశాడు కానీ అవేవి అజిత్ స్థాయికి తగ్గ చిత్రాలుగా నిలవలేకపోయాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అజిత్ కంబ్యాక్ మూవీగా మారింది.